ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఈ శ్రమానుభవ కూటంలో ఈ సాయంకాల శుభములు తెలియజేస్తా ఉన్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము అనగా 25వ కీర్తనలో ఒక మాటను మనం తీసుకొని ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. 25వ కీర్తన 25-21 నీ కొరకు మేము కనిపెట్టుచున్నాము యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక అని ఈ యొక్క దావీదు తెలియజేస్తుంది. ప్రాముఖ్యంగా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. దేవుని ప్రత్యక్షత కొరకు దావీదు కనిపెడుతున్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఇది అంశమే ప్రత్యక్షీకరణము. నిన్న గర్వభంగం అనే వాక్యాన్ని విన్నాం. ఆ రీతిగానే ఈ దినం కూడా ఈ ప్రత్యక్షీకరణం గురించి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా యెహెజ్కేలులోకి వస్తే ఆయన కూడా మరి యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడాడు. 24వ వచనంలో, నా సేవకుడైన దావీదు వారికి రాజు, వారందరికీ కాపరి ఒక్కడే ఉండదు. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు అని అక్కడ దేవుడు యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్తకు ప్రత్యక్షమై ఈ మాట తెలియజేస్తాడు. అక్కడ దావీదుకు తెలియజేశాడు. దావీదు ప్రార్థన ఏ రీతిగా ఉందంటే, దేవుడు నాకు కనబడాలి. దేవుడు కనబడితే ఆయన నా ప్రత్యక్షతను చూసి కన్నులారా చూసి నేనెంతో సంతోషించేదను. కాబట్టి నీ కొరకు నేను కనిపెట్టి ఉన్నానని అక్కడంటే, ఇక్కడ యెహెజ్కేలుకి దేవుడు కనబడి ప్రత్యక్షమై ఈ మాట చెప్పాడు, దావీదు నాకు రాజు అవుతాడు, నా ప్రజలకు రాజు అవుతాడని ఆ ప్రత్యక్షీకరణ అనేటువంటి ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇక యోహాను సువార్తలోనికి ఆ చివరి వచనానికి వస్తే 27వ వచనానికి వస్తే 12వ అధ్యాయము 27వ వచనం, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండునట్లు నన్ను తప్పించు. ఇప్పుడు వచ్చింది ప్రభువా, నువ్వు ప్రత్యక్షమయ్యేటటువంటి సమయము తండ్రిగా నాకు కనబడే సమయం వచ్చింది. నీవు నాకు కనబడే సమయం వచ్చిందని యేసుక్రీస్తు ప్రభువా. కాబట్టి నాకు వచ్చినటువంటి ఈ బాధను తొలగించాలని ఈ మూడింటిలో మనకు తీసి ఇచ్చింది ఏంటంటే ప్రత్యక్షీకరణ అనేటువంటి ఆ మాటను తెలియజేశారు. అంటే ఏంటి? తెలియజేయుట. ఎవరికి తెలియజేయుట? దేవునికి మనకు తెలియజేయుట, దేవుడు మనకు తెలియజేయుట. ఈ దినంతా ఏం చేయాలి? ఈ దినమంతా నువ్వు ఉదయకాలం లేచిన వెంటనే కొన్ని ఆలోచనలు నీకు ఉంటాయి. ఆ ఆలోచన ప్రకారంగా నువ్వు వెళ్ళిపోతావు. దేవుడు తెలియజేయడం, లేదంటే దేవుడికి నీవు తెలియచేయుట. కొన్ని విషయాలు దేవుడు తెలియజేస్తాం. ప్రవక్తలు అయితే దేవుడు మాట్లాడి విషయాలని చెప్పేవాడు. వారు నా జనమై ఉన్నారు, నా ప్రజలై ఉన్నారు, సర్వ ప్రజలకు కూడా ఈ మాటలు తెలియజేయు. కాబట్టి తెలియజేయుట, అదే రీతిగా బహిర్గతం చేయుట, అదే రీతిగా విసిదపరచుట. దేవుడు తెలియచేసి ప్రత్యక్షమై జరగబోయే విషయాలు, ప్రత్యేకంగా ఈ ప్రత్యక్షీకరణ గ్రంథాలంటే ఈ ప్రకటన గ్రంథానికి ప్రాముఖ్యమైనటువంటి పేరు ఉంది. జరగబోయే పరిస్థితులను, జరుగుతున్న పరిస్థితులను, జరిగిపోయిన పరిస్థితులను అన్నీ తెలియజేసేటటువంటి శ్రేష్టమైన గ్రంథము ప్రకటన గ్రంథం. అది కూడా ఈయన రాశాడు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా నీకు ఉండాలి.
నీకు ఇష్టమైన దాన్ని దేవుని అడగాలి. దేవునికి ఇష్టమైన వాడుగా నీవుంటే ఆయన నీకు ప్రత్యక్షమై కావలసిన దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆనాడు అబ్రహాము మరి మమ్రే దగ్గర ఆయన ఉన్నప్పుడు, ప్రత్యక్ష గుడారంలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీ భార్య బిడ్డను కంటది, ఇదిగో నేను వరాన్ని ఇస్తున్నానని ప్రత్యక్షమయ్యాడు. లోతు విషయంలో దేవుడు కనబడి, ఇదిగో నీవేం చేస్తావంటే ఈ సుధమ గొమొర్ర పట్టణం విడిచిపెట్టి నీ వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళిపో. ఎవరికి వారికే మన ప్రార్థన నిబంధన గ్రంథంలో చూసినప్పుడు అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. దేవుడు ప్రత్యక్షమై మేలుకరమైనటువంటి విషయాలు, ఆశీర్వాదకరమైన విషయాలు, ఆయన కృపలో ఉండాలని, ఆయన కనికరంలో ఉండాలని, ఆయన దయలో ఉండాలని, ఆయన వాత్సల్యతలో ఉండాలని, దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిన్ను నన్ను చూడాలని, ఎంత మాత్రము కూడా సాతాను యొక్క ఒడిదుడుకులో మనం పడిపోకుండా ఉండాలని, సాతాను యొక్క క్రియలకు కానీ సాతాను యొక్క చేష్టలకు కానీ మనము బలి కాకూడదని ఎప్పుడు దేవుడు కాపాడుతూ అనేక పర్యాయములు, అనగా ఆది కాలం నుండి మన పితరుల కాలం నుండి దేవుడు మనకు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దావీదు అంటాడు, ప్రభువా నేను కనిపెడుతున్నాను, నాకు ప్రత్యక్షం అవుతాడు. ఎంత చక్కగా మాట్లాడాడు. కాబట్టి మనం కూడా దేవుని కొరకు కనిపెట్టేవారుగా ఉండాలి. అది అసలైనటువంటి సంగతి. దేవుని కొరకు మనం కనిపెట్టేవారుగా ఉండాలి. దావీదు అంటాడు, తండ్రి నేను కనిపెడుతున్నాను నీ కొరకు, నీ ప్రత్యక్షత నాకు అనుగ్రహించు, నాకు కావలసిన దాన్ని నేను కోరుకుంటాను, నువ్వు ఒక్కొక్కసారి నాకు కనిపించు ప్రభు అని దావీదు 25వ కీర్తనలో అదంతా కూడా మనం చదివినప్పుడు అది మనకి కనబడుతూ ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత మనము చూడాలి అంటే దేవుని యందు భయం కలిగి దేవుని కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలి. చూడండి, ఉదాహరణకి ఆ ట్రైన్ ఉందనుకో, ట్రైన్ కోసం మనం ఎదురు చూస్తాం కదా. ప్రయాణం చేయాలంటే బస్ స్టాండ్లో నిలబడితే బస్సు కోసం ఎదురు చూస్తాం. కాబట్టి భగవంతుని యొక్క రాకడ కొరకు నీవు నేను ఎదురు చూచేవారుగా ఉండాలి. ఆయన దర్శనం కొరకు కనిపెట్టేవారుగా ఉండాలి. కనిపెడితే ఆయన ప్రత్యక్షమై తదుపరి నీవేం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా నీ బిడ్డలను పెంచుకోవాలి, నీ భర్తను పెంచుకోవాలి అనేటువంటి విషయాలు బయలుపరుస్తాడనే సత్యాన్ని ఈ వాక్యం ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రాముఖ్యంగా దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన సృష్టి ఆయనకు సాక్షిగా ఉన్నది. ఆయన చేసిన మనం అందరం కూడా ఆయనకు సాక్షిగా ఉన్నాము. కాబట్టి దేవుడు గొప్పవాడనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఇంకా యెహెజ్కేలు గ్రంథంలోనికి వస్తే, యెహెజ్కేలు గ్రంథంలోనికి వస్తున్నాం కనుక 37:24 ఈ యెహెజ్కేలు ప్రవక్త, యెహెజ్కేలు అంటే దేవుడు బలపరిచేవాడు అని అర్థం. దేవుడు బలపరిచేవాడు. ఆ యెహెజ్కేలు యొక్క అర్థం ఏంటన్నమాట, దేవుడు బలపరిచే దేవుడు అని ఆ పేరుకు అర్థం. కాబట్టి ఈయన క్రీస్తు పూర్వం 597వ సంవత్సరంలో ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథాన్ని రాశారు. ఈ యెహెజ్కేలు గ్రంథాన్ని రాసిన తర్వాత ఇతని తండ్రి పెద్ద అధికారం అన్నమాట, యెహెజ్కేలు యొక్క అధికారం. దేవుడు ప్రత్యక్షమై ఆయన సేవ కొరకు యెహెజ్కేలుని ఎన్నుకుని ఇశ్రాయేలీల ప్రజలకు తోడుగా ఉండు. ఒక యెహెజ్కేలునే కాదు, పేరు పెట్టి పిలిచినటువంటి ఇర్మియానైనా, మీకానైనా, ఇంకా అనేక మంది ప్రవక్తలైనటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు పిలిచి తన పని కొరకు ఎన్నుకున్నాడు. పని కొరకు ఎన్నుకుని పని అప్పగించాడు. ఒక కాపరి వలె, ఒక యాజకుడు వలె, ఒక దైవజనుడి వలె వారికి స్వార్థ ప్రకటించేటటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి ధన్యత ఈ ప్రవక్తలు అందరికీ ఇచ్చినట్లు దేవుడు ప్రత్యక్షమై వరాన్ని ఇచ్చాడు. ఆ దినాన్ని వరాన్నిచ్చి, నా గొర్రెలను కాయండి. ఈ గొర్రెలలో ప్రథమ గొర్రె అయినటువంటి దావీదును గురించి ఇక్కడ మాట్లాడు. ఈ దావీదును నా యొక్క ఇశ్రాయేలీల సంతానకు అంతటికి, నా బిడ్డలందరికీ రాజుగా పెడతాను, ఇది నేనొస్తున్న వాగ్దానం అని యెహెజ్కేలుకి చెప్పినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఆ వయస్సు ఆయనకు వచ్చినటువంటి యెహెజ్కేలు టైం ఎంత, 30వ సంవత్సరం అంట. 30 సంవత్సరాలంటే మంచి యవ్వన ప్రాయమందు సువార్త ప్రకటించడానికి
శ్రేష్టమైనటువంటి యాజకుడిగా ఎన్నుకున్నాడు దేవుని చేత. తిన్నగా దేవుడే మాట్లాడాడు. అది ప్రత్యక్షీకరణ. దేవుడు నీతో మాట్లాడితే దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు అని ఎంత ఘనంగా ఆశ్చర్యకరంగా మనం చెప్పుకుంటామో, అదే రీతిగా ఈయన కూడా సుమారు 30 సంవత్సరాల వయస్సులో ఆయన దేవునితో ప్రత్యక్షంగా ముఖాముఖి మాట్లాడు. మోసే చూడండి, సీనాయి కొండ ఎక్కి కొండ మీదకి వెళ్ళి ఉన్నటువంటి దేవుడితో మాట్లాడు. ముఖాముఖి మాట్లాడి దిగేసరికి ముఖము ప్రకాశించుచుండేదని వాక్యం. ముఖము ప్రకాశించింది. దేవుల్లో ఉన్నటువంటి మహిమ, దేవుల్లో ఉన్నటువంటి ప్రభావము, దేవుల్లో ఉన్నటువంటి ఆ గొప్ప వెలుగు దేవునితో మాట్లాడుతుంటే మోషేలు కూడా వచ్చేసినట్లుగానే ఈ యెహెజ్కేలు కూడా దేవుని చేత అభిషేకించబడ్డాడు, దేవుని చేత దీవించబడ్డాడు. దేవునితో తాని యొక్క జీవితాన్ని గడపడానికి ముందుకు సాగి ఉన్నాడు. కనుక ఆ 37:24 అంటాడు, నా సేవకుడైన దావీదు వారికి రాజు అవుతాడు, వారందరికీ కాపరి అవుతాడు. ఒకవారు నా విధులను గైకొంటారు, నా కట్టడలను ఆచరిస్తారని దేవుని వాక్యం ద్వారా తెలియజేశాడు. కాబట్టి దేవుని బిడ్డ, దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వాలంటే నీలో యథార్థత ఉండాలి, దేవుని విధులు ఉండాలి, దేవుని నీతి ఉండాలి, దేవుని యొక్క కట్టడాలు ఉండాలి, విధులు ఉండాలి, న్యాయ విధులు ఉండాలి. దేవుని యొక్క ప్రత్యక్షతను చూడటం అంటే అది సామాన్యమైనటువంటి పని కాదు కదా. అందుకనే ఆ మోషేకి కనబడినప్పుడు ఆయన ముఖము తేజరిల్లెను, తేజస్సుతో నిండిపోయాడు. వచ్చేసరికి మొదట ఏమన్నాడు, వద్దు ప్రభువా, నేను నదివాడను, నువ్వు వెళ్ళి నా ప్రజలకు సువార్త చెప్పంటే ఆయన ఏమన్నాడు, నేను నదివాడను, నా మాటలు రావు. అప్పుడు ప్రభు అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నాను కాబట్టి నీ తోడు నేను ఉంటాను. దేవుని తోడు ఉంటే ఆకలి ఉండదు, దెబ్బ ఉండదు. దేవుని తోడు ఉంటే అన్నిటికంటే ఉన్నతమైన స్థితిలో నిన్ను పెడతా. అందుకనే ఏమీ తెలియనటువంటి వ్యక్తిని ఆ మోషేని తీసుకొచ్చి ఉన్నతమైన తన దర్శనాన్ని చూపించేటటువంటి యోగ్యతనిచ్చాడు, ధన్యతనిచ్చాడు. అయినప్పటికీ కూడా మొదలు ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి చూసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలు, నువ్వు నేను ఎవరైనప్పటికీ కూడా 22వ వచనాన్ని కూడా చూడండి. 22, వారికి మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండా ఆ దేశములు ఇశ్రాయేలీల పర్వతం మీద వారిని ఏక జనముగా మారుస్తాను. చూసారా ఎంత మంచి మాట ఇచ్చాడు. అప్పటి వరకు మరి ఆ సౌలేలి రాజ్యాన్ని పరిపాలించాడు, దావీదు ఏలి పరిపాలించాడు, సొలొమోను ఏలి పరిపాలించాడు. సొలొమోను దాకా వచ్చేసరికి 2 రాజ్యాలుగా విడిపోయాడు. ఒకటి యూదా జనము, ఇశ్రాయేలు జనము. కాబట్టి వాళ్ళు వేరువేరుగా ఉండరు. ఒక కుటుంబంలో ఉన్నప్పుడు కలహములు ఉండవు, భేదములు ఉండవు, ప్రత్యేకతలు ఉండవు. కానీ అందరూ ఐక్యత కలిగి ఉంటారు. నన్ను కలిగి ఉంటే, నా ప్రత్యక్షత నీ కుటుంబానికి ఉంటే, నా ప్రత్యక్షత నీ వ్యక్తిగత జీవితానికి ఉంటే, నా ప్రత్యక్షత మీ యొక్క సమస్త మానవాళికి ఉంటే అందరూ ఒకేలా ఉంటారు. ఇది నేనిచ్చేటటువంటి వరం, నేనిచ్చేటటువంటి కృప, నేనిచ్చేటటువంటి కనికరమని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి రాజు ఈ చెప్తున్నటువంటి రాజును దావీదుని చేస్తానని, రెండవది ఈ విడివిడిగా ఉన్న ప్రజలను ఐక్యపరుస్తాను. నేను ఐక్యపరిచి ఒక దినం యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షత వచ్చింది అనుకోండి, వేరువేరుగా ఉన్న సంఘాలన్నీ ఒక తాటి మీదకి వస్తాయి. ఇప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఒకవేళ యూదా ప్రజల కొరకు కావచ్చు, లేకపోతే ఇశ్రాయేలు జనాంగం కొరకు కావచ్చు. కానీ ఒక దినమున ప్రభువు రాకడ వస్తే ఆనాడు దేవదేవుడు వాగ్దానం చేసింది ఏమిటి? ఏకజనముగా మారుస్తానన్నాడు, ఏక సంఘముగా మారుస్తాడు. అందుకనే ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలకు ఈ ప్రత్యక్షీకరణ ఉన్నటువంటి ప్రకటన గ్రంథానికి దేవుడు లింక్ పెట్టాడు. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నది ఏమిటి? దేవుడు వస్తాడు, యోధా గోత్రపు సింహం వస్తుంది, సింహం వస్తే అగ్ని జ్వాలల పడిన తీవ్రత మధ్య ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఏమవుతుంది? పాపులైన వారు దేవుడు నన్ను అంగీకరించి వారిని
గొర్రెలు మేకల కింద తీస్తానన్నాడు. ఇప్పుడు ఇస్తున్నటువంటి వాక్యం కూడా అది. ఈ ప్రత్యక్షీకరణ గ్రంథంలో ప్రత్యేకంగా రాయబడింది ఏంటంటే, వారి గొర్రె పిల్ల రక్తము చేత ప్రోక్షింపబడిన ప్రతి వారు కూడా, గొర్రె పిల్ల రక్తములో కడగబడి ఉతకబడినటువంటి ప్రతివాడు కూడా వస్త్రం వలె తెల్లగా మారాలి. ఒక వస్త్రము మేము ఉతికినప్పుడు ఎంత నైపుణ్యత కలిగినటువంటి వస్త్రంగా మారుతుందో అదే నీ జీవితం కూడా మారాలి. అందుకనే ఇక్కడ యెహెజ్కేలుకి ఇస్తున్న వాగ్దానము, 2 రాజ్యాలైన వారు అనగా యూదా గోత్రం వారు, ఇశ్రాయేలు గోత్రం వారు ఇద్దరు కలిసి ఏకజనంగా మారుతారు. అదే ప్రత్యక్షీకరణలో యోహాను ఆ పద్మాసు దీవులో ఎదురు చూస్తున్నటువంటి సంగతి ఏమిటంటే, కళ్ళకు కనబడడమే ప్రత్యక్షీకరణ. దేవుడు కళ్ళకు కనబడ్డు, ఒకరికి మాట ద్వారాను, ఒకరి రూపం ద్వారాను, ఒకరు క్రియల ద్వారాను, ఒక్కొక్కరు ప్రార్థన ద్వారా పొందుకున్నటువంటి ప్రతి విషయము ప్రత్యక్షీకరణే. నువ్వు ఏదైతే పొందుకుంటావో దేవుని యొక్క ఆశీర్వాదము, అది శ్రేష్టమైనది. అంటే దేవుడు నీ పక్షమున ఉండి ఆయన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఒక్కొక్కసారి ఆర్థికమైన విషయాల్లో కొట్టుమెట్టాడుతూ ఉంటాం మనము. ఒక్కొక్కసారి తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఒక చెల్లికి ఒక తమ్ముడికి బంధుత్వం లేనటువంటి సంగతులు ఏర్పడుతూ ఉంటాయి. అలా ఉండకుండా నా రాకడ సమయంలో మిమ్ములను ఐక్యపరుస్తానని దేవుని వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 23వ వచనంలో అలాగే కొట్టుకున్నాడండి. 23 వారిని అంటే 34 37 కాదు 34. వాటిని మేపుటకు నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించేదను. అతడు వాటికి కాపరి ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉండును. నా సేవకుడైన దావీదు వారికి అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మీకు మాట ఇస్తున్నాను. యెహెజ్కేలు, దావీదును ఒక అధిపతిగా పెడతా, ఒక రాజుగా నేను పెడతా, పెట్టి అతని పక్షమున నేను పోరాటం చేస్తాను, అతని పక్షమున నేను ఉంటాను అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా కొన్ని విషయాలు ఈ ప్రత్యక్షీకరణలో మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండము 4:19 అయితే ఇక్కడ 4:19 వచ్చిన నేను పోతున్నాను ముందుకి చూడండి. అయితే మధ్యలో వచ్చినాము అయితే అక్కడ నుండి మీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను వెదికినప్పుడు ఆయన ఎలా ప్రత్యక్షమవుతాడంట? దేవుడు ప్రత్యక్షం అవ్వలేదు, నాకు కష్టం తీర్చలేదు, నాకు ఇలా అయింది, నాకు అలా అయింది అంటాం. ఎన్నో విషయాలు చెప్పుకుంటాం. మానవమతులుగా మనకున్నటువంటి బలహీనతలను బట్టి, మనకున్నటువంటి ఆ లోటుపాట్లను బట్టి ఎన్నోసార్లు మనము దేవుణ్ణి తిరస్కరిస్తాము. ఇక్కడ చెప్తున్నాడు, ఎంత చక్కగా చెప్తున్నాడు. చాలా పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో వెదికినప్పుడు ఆయన నీకు. ఒక ఆవిడ సినిమాకి వెళ్ళిందంట, చాలా ఏమన్నారు, సినిమాకి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన మళ్ళీ ఫోన్ చేసిందంట. సినిమాకి వెళ్ళినప్పుడు ఎలాగెళ్తారు? చక్కగా వస్త్రాలు వేసుకుని, చక్కగా ఆభరణాలు ధరించుకుని, చక్కగా సుందరంగా తయారై వెళ్ళింది కూడా. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటికి వచ్చి చూసేసరికి మెడలో గొలుసు లేదు. ఇంటికి వచ్చి చూసుకుంది గొలుసు. వెంటనే మేనేజర్ ఫోన్ చేసింది. ఫోన్ చేసి, ఏమా ఏంటి అంటే, ఏమీ లేదండి, నేను ఈరోజు సినిమాకి వచ్చాను, అక్కడ నాకు ఒక గొలుసు పడిపోయింది,
ఒకసారి నాకు చెప్తారా అంటే, ఇప్పుడు ఈ మేనేజర్ ఏం చేస్తాడు, కిందోడికి నీ సమాచారాన్ని దేవదూతలు వింటాయి. దేవదూతలు వెళ్ళినట్టునే దేవుడికి చెప్పాలి. చెప్పాక దేవుడు వరమిస్తాడు. నీ సమాచారం అంతా నువ్వేం చేస్తావు, నువ్వు తెలియజేస్తావు. ప్రభువా, నాకు కష్టం ఉంది, నాకు నష్టం ఉంది, నాకు వేదన ఉంది, నాకు దుఃఖం ఉంది, నాకు కన్నీళ్ళు ఉన్నాయి. నీ ప్రార్థన అంతా కూడా దేవుని దగ్గరికి వెళ్తా. ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మేనేజర్ ఏం చేయాలా, ఆ నిలిగేవాడికి చెప్పాలి. చెప్పకపోతే ఇప్పుడు పోనెట్టేసి మనం కూడా ప్రార్థన అలాగే చేస్తాం. దేవుని యొక్క ప్రత్యక్షీకరణ, దేవుని యొక్క ప్రత్యక్షత మనకు రాకముందే నీ ప్రార్థన నిర్వహిస్తావు. నీ నుండి నీకున్నటువంటి వ్యాధి పోకముందే, నీకున్నటువంటి అవసరత తీరకముందే. అందుకనే ఈ ఎంత చక్కగా తెలియజేస్తావు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో దేవుని వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్ష కలుగును. వచ్చింది. మరి ఏం పోయి చేయాలి కదా, పెట్టేశావు, ఎలాంటి వెళ్ళావు, చూసావు, పడిపోయింది, నువ్వు చెప్పావు. చెప్తే అవతల వ్యక్తి నుంచి కూడా సమాధానం వచ్చే వరకు వేచి ఉండాలి. వేచి ఉండాలి కదా. లేదు, వెంటనే దేవుని పట్ల మనం కూడా అలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. ఏదైనా సమస్య నీకు వచ్చినప్పుడు ఆ సమస్యను పట్టుకుని వేలాడతాము. సమూయేలు చూడండి, సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో ఆయన వాక్యం చూస్తున్నాం. చూడండి, 1 బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట. అప్పుడు దేవుడు దూరం అయిపోయాడు. అందరికీ ప్రార్థన దేవుడు కాదట. సమూయేలు ప్రారంభ దశలో ఏలీ యాజకుడిగా ఉన్న సమయంలో ఏలీ కుమారులు పాపం చేయడం వల్ల దేవుని యొక్క ప్రత్యక్షత తగ్గిపోయింది. ఏలీకి కుమారులు ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవారు, ఏదైనా సంఘం కొరకు వంట చేస్తే మొట్టమొదట అందులో 4-5 మొక్కలు ముందు తినేసి, తర్వాత స్త్రీలతో వ్యభిచారం చేసి, ఆర్థికమైన విషయాల్లో ముందుండి దోచుకునేవాడు. ఇటువంటి పాపస్థితిని చూసినటువంటి దేవుడు జనులకు ప్రత్యక్షీకరణ లేకుండా అయిపోయింది. ప్రత్యక్షం అయ్యేవాడు కాదు. ఒక దినాన ఆ యొక్క ఏలీ దగ్గర ఈ యాజకత్వం నేర్చుకోవడానికి సమూయేలు వచ్చాడు. బాల్యంలో పుట్టగా తను తీసుకొచ్చి సమూయేలు దగ్గర వదిలేసిన తల్లి. నేర్చుకుంటున్నాడు. సమూయేలు అని పిలిచారు. ఎవరో పిలిచారు అనుకుని తిన్నగా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడండి, ఆ శిష్యుడు నా దగ్గర ట్రైనింగ్ పోతున్నాడు. ఒక స్వరం పడింది. ఎక్కడికి వస్తాడు? నా దగ్గర పాదిరి గారి దగ్గరికి వస్తాడు. పాదిరి గారు నన్ను పిలిచారు. ఆయన పిల్లదబ్బాయి. మళ్ళీ 2వసారి వచ్చాడు సమూయేలు. పిల్లదబ్బాయి. మళ్ళీ 3వసారి వచ్చాడు. అయితే పని, నేను ఉన్నాను ప్రభువాను, ఇంకేం అనుకో. చూసారా? అంటే యాజకుడికి అర్థమైంది, నేను కాదు పిలిచేది, దేవుడే పిలుస్తున్నాడు అయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? నేను ఉన్నాను ప్రభువా, నేను వింటున్నాను ప్రభువా, నీ ప్రత్యక్షత నాకు కావాలి ప్రభువా, నీ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా, నీ దీవెన నాకును, నా బిడ్డలకును, నా కుటుంబం అంతటికి కావాలి ప్రభువా అను. వెంటనే దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. అభిషేకాన్ని పొందుకుంటాను. పిలిచింది నేను కాదు, నేను ఎంత మాత్రమును కాదు. ఇదిగో నీవు బలిపీఠం మీద పడుకుని ఉన్నావు, ఇది బలిపీఠానికి చివరి నేనున్నాను. ఇంత మాత్రంలో నిన్ను ఎప్పుడు పిలిచాను? నేను పిలలేదు కదా. నేను పిలలేదు అంటే ఈ బలిపీఠం మీద దేవుని ఆత్మ తిరుగుతుంది కనుక దేవుడే నిన్ను పిలిచాడు. ఎందుకంటే నిన్ను అభిషేకించడానికి, నిన్ను అభిషేకించి ఉన్నతమైన స్థాయిలో పెట్టడానికని వెంటనే చెప్పినప్పుడు 3వసారి పిలిస్తే ఈయన అన్నాడు, నేను ఇక్కడే ఉన్నాను ప్రభువా. అప్పుడు పొందాడు అభిషేకం.
తన జీవితము ప్రాణం పోయేంత వరకు కూడా ప్రభు యొక్క కొమ్మను పట్టుకునే అన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్నోసార్లు దేవుడు ప్రత్యక్షమైనప్పటికీ కూడా, ప్రత్యక్షం కానప్పటికీ కూడా, ఇశ్రాయేలు చేసే పాపాన్ని బట్టి మోషే కూడా దేవుడు సమూయేలు కూడా కనపడకుండా ఒక్కొక్కసారి పర్యాయం జరిగింది. మరి పాపం బట్టి దేవుడు దూరం అవుతా ఉంటాడు. ఆ దినాల్లో ఇదే జరుగుతూ ఉంది. చాలా అరుదు దేవుడు మాట్లాడటం, అరుదు. ఆ ఎక్కువగా మాట్లాడినట్టు కూడా కనబడలేదు, తటస్థించలేదు, కనబడలేదు. చెప్తున్నాడు ఎలాగైతేనో సమూయేలు యొక్క ప్రార్థన గొప్ప దీర్ఘదర్శిగా ఆయన చేశాడు. సౌలును అభిషేకించాడు, దావీదును అభిషేకించాడు. పెద్ద పెద్ద కార్యాలయం కాదు. ఎందుకు? దేవుడు కనబడటం వలన. దేవుని యొక్క ప్రత్యక్షత నీకు కలిగితే, దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కలిగితే, దేవుని యొక్క ప్రత్యక్షత నీకు కలిగినప్పుడు నీవు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటావు. నువ్వు అనుకోని సంఘటనలు నీ జీవితంలోనికి వస్తాయి. అందరికంటే ఉన్నతమైన వాడుగా, అందరికంటే ఉత్తమమైన దానిగా నిన్ను దేవుడు తీర్చిదిద్దుతాడు. అందుకు సాక్ష్యం సమూయేలు చూస్తాం. అందుకు సాక్ష్యం యెహెజ్కేలుని మనం చూస్తాం. కాబట్టి నీవైనా నేనైనా ప్రభు చేతిలో ఉన్న పనిముట్టుగా ఉండాలి. మొదటి దినవృత్తాంతం గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనంలో మధ్యలో నుండి మనం చదువుకున్నాం. ఆయనను వెతికిన ఎడల, ఇంకా ముందు కొంచెం, హృదయపూర్వకంగాను మనస్ఫూర్తిగాను, ఇందాక అన్నాడు, ఆత్మతోను సత్యముతోను శక్తితోను నువ్వు దేవుడు అడిగితే, వెతికితే దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. ఇక్కడేమంటున్నాడు? హృదయపూర్వకంగాను మనస్ఫూర్తిగా దేవుని వెతకాలి. మనం అలా చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం? మానవ మాతృలము. ఒక పక్క ఉద్యోగం డ్యూటీ గురించి ఆలోచిస్తావు, ఒక పక్క పిల్లల స్కూల్ గురించి ఆలోచిస్తావు, ఓ పక్క నీలో ఇంట్లో వంట గురించి ఆలోచిస్తాం, ఓ పక్క నువ్వు ఒప్పుకున్న పని కొరకు ఆలోచిస్తావు. ఎన్ని విషయాలు మనకి అంతా హృదయంలో గందరగోళం ఉంటుంది. కాబట్టి ఆ గందరగోళాన్ని బట్టి దేవుని యొక్క దర్శనాన్ని పొందలేకపోతాం. ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా దేవుణ్ణి అడుగుతావో, దేవుని యొక్క తండ్రిని ప్రత్యక్షత నాకు కనబరిచి తండ్రి అన్నప్పుడు ఇక్కడ ఏమన్నారంట? హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధించాలి. మనస్ఫూర్తిగా దేవుణ్ణి, ఆయన ప్రత్యక్షత కొరకు మనము ఆరాధించేవారుగా ఉండాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. అందులోనే చూడండి 15వ అధ్యాయము 4 2వ దినవృత్తాంతం, 15:4 2వ దినవృత్తాంతం. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వద్దకు మళ్ళుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన మళ్ళాలి. చూడండి, గొర్రెలు వెళ్తున్నాయి అనుకోండి, ముందు ఒకడు ఉంటాడు, మధ్యలో ఒకడు ఉంటాడా? మందకి ముందే ఒకరు ఉన్నాయి. మీరు చెప్పాలి, మధ్యలో ఉంటారా? వెనకాలంలో ముందు. ఎందుకు? సరైన మార్గంలో మళ్ళించడానికి. వెనకున్నా తప్పిపోలే అనుకోండి, ఆయన కాపరి చేతిలో ఏముంటుంది? ఆ కత్తి కూడా ఉంటుంది. మరి కదా, కత్తి కూడా ఉంటుంది, కర్ర ఉంటుంది కదా. ఆ రెండింటిని చూసి భయపడాలి. నీ దుడ్డు కర్రయ్యో, నీ దండం ఉన్నాను చెప్పేయడానికి కాదు, కత్తి ఆదరించడానికి, వచ్చే ఆపద నుండి నిన్ను కాపాడడానికి. ఒకవేళ దగ్గరగా అందరికి ఆకులు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాడు? ఈ కర్ర కట్టి లాగి కోసి దాన్ని పడేస్తాడు. నీ దుడ్డు కర్రయ్యో, నీ దండం ఉన్నాను ఆదరించగలడు. ఎంత ఆదరణ! కాబట్టి అక్కడ ఈ యొక్క మందల వలె, గొర్రెల మంద వలె మనం ఏం చేయాలి?
ఆ దేవుని వైపు మళ్ళినప్పుడు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క దయను, దేవుని యొక్క వాత్సల్యతను, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి మహిమను, అదే దర్శనం, అదే ప్రత్యక్షత. కాబట్టి ఈ 40 దినాల సహవాసంలో నీవు నేను ఎదుర్కోవలసింది ఏమిటంటే దేవుని యొక్క ప్రత్యక్షత కొరకే ఈ ప్రార్థనలు. అబ్రహాము దేవుని ప్రత్యక్షతను పొంది, హాగరు చూడండి, హాగరు దేవుని ప్రత్యక్షత పొందింది. దిక్కుమాలదల్లా వెళ్ళిపోయింది పిల్లలు తీసుకుని, ఎవరు లేరు ఇంకా. నిజంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు కనబడు. నీకు అప్పుడు ఏకాగ్రత వస్తుంది, మనకి దేవుని మీద ఏకాగ్రత వస్తుంది. నలుగురు ఉన్నారనుకోండి, ఆ నలుగురు 4 మాటలు ఉంటాయి తప్ప ఏకాగ్రత. దేవుని ప్రార్థించేటప్పుడు ఏకాగ్రత కావాలి. కాబట్టి హాగరును మనం చూస్తాం. మోసేకు దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు, సమూయేలుకు దేవుడు ప్రత్యక్ష ఇచ్చాడు, దావీదుకు దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు. ప్రతి పాపాన్ని దేవుని దగ్గర పెట్టాడు. దావీదు పెట్టినప్పుడు అప్పుడు ఎదురు చూచాడు, చేసిన పాపాన్ని బట్టి దేవుని దగ్గర ఎదురు చూచాడు. ఇదిగో నేను ఎదురు చూస్తున్నాను, నీకు ప్రత్యక్షత, నన్ను కనికరించు తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధానకర్త. ఆదివారం సాయంకాలం 20వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆదివారం సాయంకాలం అంటే వచ్చే ఆదివారం సాయంకాలం అంటున్నాడు మాస్టర్ గారు అనుకుంటున్నారేమో. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. పౌలు యొక్క ప్రత్యక్షతను చూస్తాం. ఆదివారం సాయంకాలం మన శిష్యులు యూదులకు భయపడి తమ కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. షాలోమ్, షాలోమ్, మీకు సమాధానము కలుగునుగాక. సిలువేసేశారు యేసు ప్రభుని, ఆయన లేచిపోతాడు. ఇంకా అందరూ భయపడిపోతున్నారు, ఎవరు వారే ఇళ్ళల్లో దాక్కుంటున్నారు, శిష్యులు కూడా దాక్కున్నారు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు తలుపు తీయకుండానే లోపలికి వచ్చేసాడు. భయము భయము భయం. భయపడలేదా? చిన్న పడవలో వాళ్ళ సువార్త కోసం వెళ్తుంటే పడవ అలా ఆడిపోయింది. యేసు ప్రభు ఏం చేశాడంటే వీటి మీద నడిచి వచ్చేలేదా? పేదరి గారేమో పోజు కొట్టాడు. ఆయన, ఓ ప్రభు అవకాశం ఇస్తే నీకులా నేను మాట్లాడేస్తాను, నీకులా నేను నడిచి వచ్చేస్తాను. సరే పేదరు అంటే 4 అడుగులు వేసేసరికి లోకం కనపడుతుంది, ఆయనలో గర్వం కనపడదు, అహంకారం కనపడదు. ప్రభు కాదురా, మనం కూడా నడిచిందాం. యేసు ప్రభు కాదు, నేను కూడా నీటి మీద నడగలను. యేసు ప్రభువుకు వచ్చినటువంటి ధన్యత, యోగ్యత నాకు వచ్చిందని ఒక్క పర్యాయము ఆ లోతు భార్య చూసినట్టే అనుకుని చూశాడు. లోతు భార్య చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఈయన అంత చూసి నీటిలో మునిగిపోయాడు. పేతురు చేయండి, మునిగిపోనిస్తాడా దేవుడు? నీ కష్టం వద్దని, నీ శ్రమ వద్దని మునిగిపోనిస్తాడా? ప్రభు ఉన్నవాడు అనేవాడు. నీ కష్టాన్ని తొలగించడానికి, నీ శ్రమను తొలగించడానికి, నీ బాధను తొలగించడానికి, నువ్వు ప్రతి విషయంలో తోడుగా ఉండడానికి, నీడగా ఉండడానికి, కాపుదలుగా ఉండడానికి దేవుడే నీకు ప్రత్యక్షం అవుతాడు. ఎప్పుడు కాదు, నీకు తెలియదు, అంతే. అదంతా నా విజయం అనుకుని అతిశయిస్తావు, ఇదంతా నా విజయం అనుకుంటావు, నువ్వు అతిశయిస్తావు నువ్వు. కానీ ఎన్నడూ దేవుడు నిన్ను విడుదలను ఎడబాయను అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, తలుపులు వేస్తూ ఉండగానే ఆ యేసు ప్రభు గారు లోపలికి వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఎవరు లేరు? లేడు, ఓ శిష్యుడు లేడు. ఆ శిష్యుడు వచ్చాడు. చూడండి, 26లో చూస్తాం. 26లో 26 8 దినములు అయిన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండి తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగా. అప్పుడు ఏమంటాడండి ఈయన? ఆత్మవిశ్వాసి ఏమంటాడండి? చెప్పాలి మీరు.
సిలువలో పొడి చేశారు కదా, ఆ బలిని ఎత్తి ఒకసారి మళ్ళీ పొడి చూస్తాను ప్రభువా అనడా? నే వేలు పెట్టి చూసిన ఎడల అరచేతిలో కానీ ప్రకటనకుల్లో కానీ వేలు పెట్టి చూస్తేనే నేను అప్పుడు కూడా అల్పవిశ్వాసి గాను. అల్పవిశ్వాసి చూచి నమ్మిన వారి కంటే ధన్యులు. చూసారా, ఆయన ప్రత్యక్షమైతే నీకు మారు మనసే వచ్చింది, నువ్వు పశ్చాత్తాపం పొందుకుంటావు. నీకు కలిమిలో అయినా లేములో అయినా దేవుడు వెంబడించాలి, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి, దేవుని కృప కొరకు ఎదురు చూడాలి. కలిమున్నా లేమున్నా, శ్రమ ఉన్నా దుఃఖం ఉన్నా, ఇంట్లో సంతోషం ఉన్నా సమాధానం ఉన్నా, అంతవరకు లేకపోయినప్పటికీ కూడా వెంటనే అన్నాడు అల్పవిశ్వాసి. అల్పవిశ్వాసి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రభువా వెంటనే పాదాలు పట్టేసుకుంటున్నాడు. పాదాలు పట్టేసుకుని, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నేను అల్పుడను తండ్రి, నేను అయోగ్యుడను ప్రభువా, ఎంత మాత్రమే ఇక్కడ నిలబడడానికి కూడా సరిపోను తండ్రి, నాలో సాతాను ప్రవేశించింది. పేతురుని కూడా తీసుకెళ్ళి ఒక గుహలో పెట్టేశారు. గుహలో పెట్టేస్తే తాళం వేసేసారు. తాళం వేసాక ఆయన తప్పించుకుని బయటకు వచ్చాడు. అప్పటికే చాలా రోజులైంది. ఆ గుహలో ఏముంటుంది? అక్కడే బాత్రూమ్, అక్కడే యూరిన్, అక్కడే అన్నం, అక్కడే అన్నీ. మెడలో ఒక బంతేసి లోపల పెట్టేశారు. బయటకు వచ్చాడు. వచ్చి అలాగో తప్పించుకున్నాడు. బయటకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు ఎదురయ్యాడు. ఎదురై, పేతురు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నానండి ప్రభా? ఈ గుహలోంచి తప్పించుకున్నాను, నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఎరుసలేము వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోయి మళ్ళా నన్ను సిలివేస్తావా? దేవుడు అడిగాడు ప్రత్యక్షమై. వెళ్ళిపోయి నా కొరకు శ్రమ అనుభవించడం తగవా నువ్వు? దేవుని కొరకు, దేవుని కుమారుడు అయినటువంటి నన్ను నా కొరకు, నీ కొరకు ప్రాణం పెట్టానే, నా కొరకు నీవు సిలువల్లో నేను శ్రమలు అనుభవించాను, నీ కొరకు కష్టం అనుభవించాను, నష్టం, నా కొరకు నీవు శ్రమలు అనుభవించడానికి తగదా? అయితే నువ్వు వెళ్ళి మరలా నన్ను సిలువేయడానికే నువ్వు వెళ్తున్నావు, వెళ్ళు. వెంటనే ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఎక్కువ శాతం పేతురు గారు ఏడ్చినట్లే కనబడుతుంది. చూడండి, అక్కడ అందరూ వచ్చి అడుగుతారు కుక్కురొక్కు అని. ఇప్పుడప్పుడే లాస్ట్లో వస్తుంది ఈ మెసేజ్, ఇప్పుడప్పుడే చెప్పకూడదు, అయినా సరే మాట చెప్తారు. అందరూ ఈ పారిపోతున్నారు, ఈయన పారిపోతున్నారు, కన్యకు వచ్చింది, నీళ్లు గుడ్డట్టుకుని వచ్చింది, చూసింది. ఎవరు నువ్వు? ఆ శిష్యులలో యేసుక్రీస్తులో ఒకడో కదా అని అంటే ఒకటి అన్నది అన్నాడు. ఎంత దారుణంగా అబద్ధం అడిగాడు, ఎంత దారుణం. ఇద్దరు గొడవ అవుతుందనుకోండి, అయ్యో నేను అంత మంచిదాన్ని ఆవిడ అడగండి అన్నారు అనుకో, అయ్యో నాకు అసలు వెళ్తాంటాం మనం కదా, ఆవిడ మంచిదైనా కానీ గొడవ మనకి మళ్ళీ ఎక్కడ వచ్చేద్దాం. వెళ్ళిపోయాడు, చూసుకున్నాడు. ఎట్టకేళ్ళ బయటకు వచ్చాను. అక్కడ ఈత చెట్టుని పట్టుకొని ఏడ్చాడు. మరి ఎంత ఏడ్చాడండి? అప్పుడే కదా ప్రభు అన్నాడు, నువ్వు ముమ్మారు 3 సార్లు అబద్ధం ఆడేసరికి కోడి కోస్తుందన్న విషయం కోడి కూసింది, ఎక్కిపడి. ఇక్కడ ప్రభు ఎదురయ్యాడు. ఎదురయ్యి, నన్ను మళ్ళా సిలువేలోకి వెళ్తున్నావా పేతురు? నువ్వు పెద్దవాడు, శిష్యులందరిలో కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు, మొదటివాడవు. నువ్వు నన్ను తిరస్కరించి నేను భరించిన బాధను కొంతైనా నువ్వు భరించలేవా? నాకు సిలువేయడానికి మళ్ళీ వెళ్తున్నావా అనగానే, వద్దు ప్రభు, అంత మాట నన్ను అనొద్దు, నేను మరలా వెళ్ళి జైల్లో కూర్చుంటాను, నా ప్రాణం ఉన్నంత వరకు అందులోనే ఉంటాను. తల క్రిందులుగా పేతురు సిలువేయించుకున్నాడు. తల కిందకి కాళ్ళు పైకి. పేతురు భార్య వచ్చి తలకడ కూర్చొని ఏడుస్తుంది. ఏమయ్యా, దేవుడు లేడని ఒప్పుకో, యేసు లేడని ఒప్పుకొని యోగుని అన్నట్లుగా ఈవిడ అంటే, యేసును జ్ఞాపకం చేసుకో. సిలువలో చనిపోతున్న నా కొరకు కాదు, నేను తలకిందులుగా యేసు ప్రభులా చనిపోవడానికి నేను అర్హుడు కాదు. అందుకే నేను నా తల కింద కట్టండి, నా కాళ్ళు పై కట్టండి, నన్ను కాదు
సిలువలో నీ కొరకు నా కొరకు చనిపోయిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొని భార్యను హెచ్చరించాడు. కాబట్టి దేవుని ప్రత్యక్షత కొరకు మనం వేచి ఉండేవారుగా ఉండాలి. అందుకనే ఆ యోహాను సువార్తలో కూడా ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేను ఏమందును, తండ్రి ఈ గడియ నుండి నన్ను తప్పించు, చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి. చూసారా, అప్పుడు కోరుకున్నాడు దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు, తండ్రి ప్రత్యక్షత కొరకు. మనం కూడా ప్రభువుని అడగాలి. నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా, సమస్య వచ్చినా దేవుని అడిగేవారుగా ఉండాలి. దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకునేవారుగా ఉండాలి. ఈ సిలువ ధ్యానాల్లో నీ అవసరం ఏంటో, నీ యొక్క సమస్య ఏంటో, నీ ఇబ్బంది ఏంటో దేవునికి తెలియచేసినప్పుడు ఆయన ప్రత్యక్షత నీకు కలిగి సమస్తమును సానుకూలముగా జరుగునుగాక.